లంబాడి హక్కుల పోరాట సమితి గిరిజన హక్కుల సాధన కోసం రేపు మంగళవారం హైదరాబాద్ ఇందిరా పార్క్ లో జరిగే గిరిజన మహాధరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం లంబాడి హక్కుల పోరాట సమితి పోస్టర్ ను విడుదల చేశారు. రాష్ట్ర అధ్యక్షులు మోడావత్ రాంభల్ నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇస్లావత్ చందర్ నాయక్లు రాష్ట్ర అధ్యక్షులు మోడావత్ రాంభల్ నాయక్ మాట్లాడుతూ, గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చెవెళ్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే ద్వారా గిరిజనులకు 12 హామీలు ఇవ్వడం జరిగిందని, అట్టి హామీలను తక్షణమే అమలు చేయాలని ఈ నెల 26న మంగళవారం రోజున ఇందిరా పార్క్ హైదరాబాద్ లో ఉదయం 10 గంటలకు లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మహాధరణ నిర్వహిస్తున్నట్లు లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మోడావత్ రాంభల్ నాయక్ తెలియజేశారు. ఈ మహాధరణ కార్యక్రమానికి లంబాడిలో పార్టీలకు అతీతంగా అన్ని గిరిజన సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు, ఉద్యోగ సంఘాల యువకులు, మహిళలు, తండా నాయకులు, కర్బరీలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా 2 విషయాలపైన, ఎందుకంటే ఆకలైతే అడగండి అమ్మనైనా బువ్వ పెట్టదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి 2.5 సంవత్సరాలు మేము టైం ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు చేవేళ్లలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే గారి ద్వారా చేవేళ్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించడం జరిగింది. ఆ డిక్లరేషన్ లో గిరిజనులకు సంబంధించి 12 హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒక్క హామీ కూడా ఇప్పటి వరకు నెరవేర్చలేదు. ఈ హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 28వ తేదీ నాడు హైదరాబాద్ ఇందిరా పార్క్ లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు భారీ ఎత్తున మేము ఈ ప్రభుత్వం పైన నిరసించడం, అడగాలని, ప్రశ్నించడానికి ఈ లంబాడి హక్కుల పోరాట సమితి బహిరంగ సభను అక్కడ ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా లంబాడి హక్కుల పోరాట సమితి అంటే పోరాట స్ఫూర్తి కలిగిన సంఘం. ఈ సంఘంలో ప్రతి ఒక్కరు సభ్యులు ఉంటారు. ఇలా పార్టీలకు సంబంధం లేదు. ఆల్ పార్టీలకు సంబంధించిన నాయకులు, మా జాతి నాయకులు ఎందులో ఉంటారు. మేమేమడుగుతున్నాం ప్రభుత్వాన్ని అంటే, అయ్యా మీరు ఇస్తామన్న హామీలను 2.5 సంవత్సరాలు అయిపోయాయి, ఇంకా ఎందుకు మాకు సమస్యల హామీలు అమలు చేస్తలేదు? మీరు ఇస్తామన్నది ఏంటి? లంబాడీలకు సేవలాల్ కార్పొరేషన్ ఇస్తున్నారు. అదేవిధంగా గోండులకు, కోయలకు కుమరం భీమ్ కార్పొరేషన్ ఇస్తామన్నారు. ఎరకల కార్పొరేషన్ ఇస్తామన్నారు. ఒక్కొక్క కార్పొరేషన్ కు సంవత్సరానికి 750 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని చెప్పింది. ఎందుకు 2.5 సంవత్సరాలు దాటిపోయినా ఇంకా ఎందుకు ఈ కార్పొరేషన్లను ఏర్పాటు చేయలేదు? రెండవది, మైదాన ప్రాంతంలో ఐటీడీఏలను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ రాష్ట్రంలో 5 ఐటీడీఏలను ఏర్పాటు చేస్తామన్నారు. 1 మహబూబాబాద్, 2 ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాలకు ఐటీడీఏలను ఏర్పాటు చేసి మైదాన ప్రాంతంలో ఉన్న గిరిజనుల కోసం, వారి అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తామని చెప్పారు. ఒక్కొక్క ఐటీడీఏకు సంవత్సరానికి 500 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారు. ఎందుకు ఇవ్వలేదు? ఇంకా గిరిజనులకు సంబంధించింది ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఎస్సీ ఎస్టీలకు 6 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఎందుకు 6 లక్షల రూపాయలు ఇస్తలేరు? అందరితో పాటు 5 లక్షల రూపాయలే ఇస్తూ ఉన్నారు. ఇదే కాదు, చదువుకున్న విద్యార్థులకు 10th పాస్ అయితే 10,000, ఇంటర్ పాస్ అయితే 15,000, డిగ్రీ పాస్ అయితే 20,000, నిరుద్యోగ యువకులకు 5 లక్షల వరకు మీరు వాళ్ళకు రుణాలు ఇస్తామని చెప్పారు. ఎందుకు ఇవ్వడం లేదు? మా తండాలను రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా గుర్తిస్తామని చెప్పారు. ఎందుకు రెవెన్యూ గ్రామ పంచాయతీగా గుర్తించలేదు? తండాలకు సపరేట్ గ్రామ పంచాయతీలు అయినాయి కాబట్టి ఒక గ్రామ పంచాయతీ ప్రతి సంవత్సరం గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది. మీ ప్రభుత్వం 2.5 సంవత్సరాలు అధికారంలోకి వచ్చి ఎందుకు తండాల అభివృద్ధి కోసం గ్రామ పంచాయతీలకు 500 గ్రామ పంచాయతీలకు 25 లక్షల రూపాయలు ఎందుకు ఇవ్వడం లేదు? ఇలా ఒక్కొక్కటి కాదు,
మా ఎస్సీ ఎస్టీకి సంబంధించిన సప్లాన్ నిధులు ఎక్కడ పోయింది? వచ్చే నిధులు ప్రతి సంవత్సరం బడ్జెట్ లో చూపిస్తున్నారు, కానీ ఎందుకు ఖర్చు పెట్టడం లేదు? ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు? వేరే డిపార్ట్మెంట్లకు మార్చి మా నిధులతో వేరే అభివృద్ధి చేస్తున్నారు, కానీ మాకు సంబంధించిన గిరిజనకు సంబంధించిన ఈ నిధులను మా మీద ఎందుకు ఖర్చు చేయడం లేదు? ఇట్లా ఈ అన్ని విషయాలపైన ఈరోజు లంబాడి హక్కుల పోరాట సమితి ప్రశ్నించడానికి ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో మా లంబాడీలకు సంబంధించిన పోడు భూములు, గిరిజనులకు సంబంధించిన పోడు భూములు ఉన్నాయి. చాలా మంది దాదాపు 1950 నుండి 55 నుండి 56 నుండి కబ్జా కాలంలో ఉన్నారు. అప్పుడు ఆ కాలంలోనే 56లో గంటకి 1956లో గంటకి పట్టాలు ఇచ్చింది. కానీ కొన్ని రోజులు మాకు పట్టాలు ఉన్నాయి, రైతులు కబ్జాలో ఉన్నారు, రైతు బంధు పడ్డది. కానీ ఈ రోజు వచ్చేసరికి, ఈ ప్రభుత్వం వచ్చేసరికి ఆ భూములన్నీ మాయమైనాయి, మా ఆన్లైన్లన్నీ కట్ అయినాయి. రైతు క్రాప్ రుణాలు ఇవ్వడం లేదు, రైతు బంధు రావడం లేదు. చూస్తే ఆన్లైన్ లో మా భూములన్నీ కట్ అయి ఉన్నాయి. ఈ అన్నిట్లకు ఇంతకుముందు ఉన్న భూములకు, ఫారెస్ట్ భూములకు మేము భూమిని సాగు చేసినాం కాబట్టి ఫారెస్ట్ భూములకు పోడు పట్టాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మళ్ళా రీసర్వే చేయాలని కూడా మేము రాష్ట్ర ప్రభుత్వానికి, జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి పత్రం ఇవ్వాలనుకుంటున్నాం. అట్లా అన్ని విషయాలను చర్చించడానికి, మా హక్కులను అడగడానికి, ఈ రోజు గిరిజనులకు హక్కులకు సంబంధించిన అడగడానికి, ఈ రాష్ట్ర ప్రభుత్వంపై మాకు ప్రశ్నించడానికి మేము ఇందిరా పార్కులో అన్ని పార్టీల ముఖ్య నాయకులను పిలిపించి మా సమస్యలపై పార్టీలతో మాట్లాడించాలని అనుకుంటున్నాం. కాబట్టి ఈ ప్రాంతం నుండి మాకు గట్టిగా బాగా బలమున్న ప్రాంతం కామారెడ్డి జిల్లా, మా లంబాడి హక్కుల పోరాట సమితి బలమున్న ప్రాంతం. కాబట్టి ఈ ప్రాంతం నుండి ప్రతి తండా నుండి, ప్రతి ఇంటి నుండి ఒకరు లంబాడి బిడ్డ వచ్చి ఈ మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పి ఆశిస్తూ ఇక్కడ అందుకోసమే ఈ రోజు ఈ కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేసినాం. కాబట్టి ఏదేమైనా సమస్య ఉన్నా, ఈ రోజు చాలా తండాలకు రోడ్లు లేవు, ఇంకా నీళ్ల సమస్య ఉంది. మా బిడ్డలకు హాస్పిటల్ పోవాలంటే మా తండాలలో హాస్పిటల్ లేదు. గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేస్తూ కానీ గ్రామ పంచాయతీలు ఇంకా మేము గ్రామాలకు వెళ్లి రేషన్ బియ్యం తీసుకోవాల్సి వస్తుంది, గ్రామాలకు వెళ్లి పెన్షన్ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి. ఈ రోజు చాలా సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఈ అన్ని సమస్యలను పరిష్కరించాలంటే మాకు ప్రభుత్వం ఇంకా మా గిరిజనులపైన సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉన్నది. రెవెన్యూ పంచాయతీ ఏర్పాటు చేస్తే అక్కడ ఉన్న భూములకు హద్దులతో కూడుకున్న ఒక గ్రామ పంచాయతీ ఏర్పాటవుతుంది. కాబట్టి ఆ గ్రామానికి, ఆ తండాకు సంబంధించి గిరిజన గ్రామానికి సంబంధించిన భూములు, హద్దులు కూడా ఏర్పడతాయి. కాబట్టి ఎవరైనా కొనుగోలు చేసినా, అమ్మినా, ప్లాట్లు అమ్మినా దానికి సంబంధించిన రెవెన్యూ మా తండా గ్రామ పంచాయతీలో పడతాయి. కాబట్టి అందుకోసం రెవెన్యూ గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం. ఈ అన్ని సమస్యలను పరిష్కరించడానికి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 2.5 సంవత్సరాల కడగడానికి లంబాడి హక్కుల పోరాట సమితి పెద్ద ఎత్తున ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తుంది. కాబట్టి ఈ కామారెడ్డి జిల్లా నుండి లంబాడి ప్రజలు, మా లంబాడి హక్కుల పోరాట సమితి కార్యకర్తలు, పార్టీలకు అతీతంగా మా గిరిజన ప్రజలందరూ పాల్గొంటారని చెప్పి ఈ కార్యక్రమానికి చేసిన మా పత్రికా మిత్రులకు, లంబాడి హక్కుల పోరాట సమితి కామారెడ్డి జిల్లా నాయకులకు, అదేవిధంగా రాష్ట్ర నాయకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై లంబాడా, 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 లంబాడి హక్కుల పోరాట సమితి.